హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చేపల ఈగురు అనమాట. ఇది వచ్చేసి బొచ్చ చేప, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం. చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇందులో కొంచెం వేసుకోండి, తాలింపులో కొంచెం వేసుకోండి. పసుపు, కారం అండి. నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్, ఆయిల్ అండి. కలిపేసుకుందాం మనం. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, ఆయిల్ అన్నమాట. దాన్ని కలుపుకొని 30 మినిట్స్ నానాలి. 30 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు గోంగూర చేపల ఈగురికి మసాలా వేయించుకోవాలండి. స్పెషల్ మసాలా అన్నమాట. ఆ ఈగురికి టేస్ట్ వచ్చేసి ఇదే అన్నమాట. కళాయి పెట్టేసుకున్నాను నేను. కింద కదండి, ఒక చిన్న స్పూన్ మెంతులు, జీలకర్ర అండి, ఒక చిన్న స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం సోంపు అన్నమాట, స్టార్ ఫ్లేవర్, 2 ఇలాచి, ఒక 4 లవంగాలు, చిన్న ముక్క కొంచెం దాల్చిన చెక్క, వేయించుకోవాలి. ఇందులోనే బిర్యానీ ఆకు, చింతపండు అండి. ఒక 2 రెమ్మలు తీసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక 2 రెమ్మలు చింతపండు అనమాట ఇందులోనే వేసేసుకోండి. వేసుకొని వేపుకోండి. అది వేడికన్నమాట, అది కూడా కొంచెం వేగుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నువ్వులు వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అన్నమాట నువ్వులు. ఇక మనం ఆరబెట్టేసుకుందామండి. ఫ్యాన్ గాలికి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆరబెట్టేసుకుందాం. ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుందామండి. పౌడర్ చేసుకోవాలి. మీరు పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఆన్ చేసుకున్నాండి. గిన్నె పెట్టేసుకున్న గోంగూర చేపల ఈగురు కోసం ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం. గోంగూర చేపల ఈగురికి ఎప్పుడు చేపల పులుసు, చేపల ఫ్రై ఇవి కాకుండా ఇట్లా వెరైటీగా చేసుకున్నారనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట. ఆయిల్ వేడెక్కింది కదండి, మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇందులో కొంచెం జీలకర్ర వేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కలిపేసుకున్నామండి. బాగా మగ్గాలన్నమాట ఉల్లిగడ్డ. కొంచెం మగ్గినాయి కదండి, ఇది కొంచెం మగ్గడం కోసం కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదని నేను వేయట్లే. కొంచెం కరివేపాకు ఉంటే వేసేసుకోండి. దీన్ని కదండి, ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందాం. చేప ముక్కలు వేసేసుకుందాం.
చాలా టేస్ట్ ఉంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. గోంగూర చేపల ఇగురు అన్నమాట. తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, కంపల్సరీ ట్రై చేయండి. సిమ్లో పెట్టుకోండి స్టవ్. కలపొద్దండి, ఇట్లనే ఉండాలి. వీటి మీద ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాం. ఒక 2 minutes మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి ఎలా ఉన్నాయో. ఇదండి కొంచెం వేగాలన్నమాట. మనం ఈ చేపలు తిప్పుకుందామండి. చిన్నగా తిప్పుకోవాలి, ఏంటంటే విరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ముక్క చిన్నగా తిప్పుకోవాలి. గంట ఉంటే గంట పెట్టుకుంటే అన్నీ ఇలా మొత్తం తిప్పుకోవాలండి చేపలన్నీ. కొంచెం మగ్గిపోయినాయి కదండి. గోంగూర అన్నమాట. ఒక కట్ట గోంగూర తీసుకున్నా. గోంగూరను సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకొని మనం వేసేసుకుందాం. ఏంటంటే గోంగూర మనం ముందు వేసుకున్నాం అనుకోండి, గమ్ముగా అయిపోతుంది అన్నమాట. అందుకని చేపలు వేసుకున్నాక గోంగూర మనం వేసేసుకోవాలి. ఒక కట్ట గోంగూర తీసుకున్నా, ఎర్ర గోంగూర అన్నమాట. మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే గోంగూర వేసుకున్నాక మనం గంట పెట్టి కలపొద్దు, చేపలు అనేవి ఇరుగుతాయి అన్నమాట. ఇలా అయినా కుదురుకుంటే చేపలు అనేవి కనపడుతుంటాయండి. ఇలా అయినా కుదురుకోవాలన్నమాట. దీనిలో మనం కొంచెం ఉడికిపోయింది కదా గోంగూర, మనం చేపలు కలుపుకున్న ఉంటుంది కదండి, అందులో వాటర్ పోసేసుకోండి. వాటర్ అనేది పోయండి. గంట అనేది పెట్టకండి, ముక్కలు అనేవి ఇరుగుతాయి అన్నమాట. ఇలా కుదుముకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారా ముక్కలు మంచిగా ఎట్లా కనపడుతున్నాయి. ఇప్పుడు మూత వేసేసుకుందాం మనం. ఉడుకుతుంది కదా, చూసారా కదా. ఇప్పుడు ఇందులో మనం పట్టుకున్న మసాలా వేసేసుకుందాం. ఇందులో మేము ఏంటంటే మనం అన్ని మసాలా చూసారుగా, ఇందులో కొంచెం గసగసాలు యాడ్ చేసుకున్నాం అన్నమాట. మనం ఈ పొడి వేసేసుకుందాం. ఇదే అన్నమాట దీనికి టేస్ట్ రావడానికి. కలపొద్దండి, ఇలానే అనాలన్నమాట. కలిపితే ఏంటంటే ముక్క అనేది విడిపోతుంది అన్నమాట. సిమ్లో పెట్టి చేసుకోవాలి. మూత పెట్టేసి చూద్దామండి. అయిపోయిందండి, ఆయిల్ తేలింది కదా. గోంగూర చేపల ఇగురు రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి. అయిపోయింది కదా, సర్వ్ చేసుకుందాం. చూసారా చేప ముక్క ఎట్లా వచ్చిందో విరగకుండా. సర్వ్ చేసేసుకుందాం. టేస్టీ గోంగూర చేపల ఇగురు అండి రెడీ అయిపోయింది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.